వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మియానం చదువుకుంటున్నాం కదండి. పీడిఎఫ్ 311 నుంచి అండి ఇవాళ. నిన్న అదే వీళ్ళంతా రెడీ అయ్యి ప్రోగ్రామ్ అని అనుకుంటుంది కదా సుజాత. అక్కడికేమో నన్ను కబురు పెట్టింది మాత ఇదంతా అనుకుంటుంది. కానీ వీళ్ళందరూ కలిసి చారియట్ పంపించారు, రేపు వచ్చి తీసుకెళ్తాను అని అంటే ఒక అడవిలోకి తీసుకెళ్లడము. అక్కడ చూస్తే వీళ్ళు మంచిగా రాయల్ డ్రెస్సెస్ వేసుకోవటము, కాల్సినను ఇది ఇట్లా చూడటానికి చాలా అందంగా ఉండటము ఏంటి అని చెప్పి ఇదంతా షాక్‌లో ఉంటే, తర్వాత అభిషేకు సుజాత చేయబట్టుకొని, అవును వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనంటే, ఇది అన్‌రియల్ కాస్త ఎట్లా రియల్ అయిందని ఇంకా ఆశ్చర్యంతో ఉంది. యాక్సెప్ట్ చేయక తప్పదు నా కొడుకు పెళ్ళికి అని చెప్పి, దాని కోసం వచ్చానా నేను అని చెప్పి అనుకుంటూ ఉందనమాట. Smiling, Ishan and Kansini walked toward me. I embraced her first, saying, "You have returned after so long." అది నవ్వుతూ ఇషాన్ కాన్స్‌ని సుజాత దగ్గరకొచ్చారనమాట. ఫస్ట్ ఏమని చెప్పింది అనంటే, ముందు "నువ్వు చానాళ్ళ తర్వాత మళ్ళా తిరిగొచ్చావు" కాన్స్‌నితో చెప్తుందనమాట. "He came to find me and bring me back," she murmured in my ear. "Ishan," I whispered as he embraced me. The sun was setting The sun was just setting, painting the horizon with streaks of pink and orange. As I looked up, I saw Mata and Sri Krishna climbing the promontory on foot with no chariot in sight, but I could not tell if it was a vision or real. A single aura of light encompassed their two forms as if they were one being. I had never been in Sri Krishna's presence before, except in the childhood at the distance on festival days. All the years that I had lived in the women's quarters, I had never seen him. Although I had longed to, and suddenly on this day he was here. Although he was now in his late middle years, he radiated the vigor and joy of youth. Even from a distance, he exuded a strong, loving presence, almost overwhelming in its intensity. It was hard to make out his features, enveloped as we were by twilight. Sri Krishna and Mata forms were only visible because of the subtle light that surrounded both of them. అది. ఇంకా కాల్స్‌ని చెప్తదనమాట. నిన్ను చానాళ్ళ తర్వాత చూసానని సుజాత చెప్తుంటే, కాల్స్‌ని అంటది. వచ్చి ఏమో చెవిలో చెప్తదనమాట. అతనే వచ్చి తీసుకొచ్చాడు వెనక్కి అని చెప్పి చెప్తదనమాట. ఇషాను కూడా ఏం చెప్తారంటే, చూడగానే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి అంటే, అదే టైంలో సూర్యుడు సెట్ రావటము. ఆ! ఇదంతా ఒక ప్యారలల్‌గా ఆరిజిన్‌గా జరగటము. అది ఆరెంజ్ కలర్, పింక్ కలర్ షేడ్స్ రావటము. పైకి చూస్తే మాతా శ్రీకృష్ణ ఉన్నారు. ఇలా చారియట్ లేకుండానే వస్తున్నారు పైనుంచి. ఒక వెలుగు లాంటిది, ఒక ఆరా లాంటిదొకటి కనిపిచ్చింది చూస్తుంటే. అది రియల్ చూసేటప్పుడు అని చెప్పి, రియలా? కాదా? అని చెప్పి అనుకుంటూ ఉందనమాట. చెప్పలేను అని చెప్పి ఒక ఆరా ఫార్మ్‌లో లైట్ అది ఎన్‌కోజ్ అయింది. ఇద్దరు ఫార్మ్స్‌లో అనమాట. అది అంతకుముందు ఎప్పుడు శ్రీకృష్ణని చూడలేదు ఇన్ పర్సన్‌గా. ఎవరు సుజాత. చిన్నప్పుడు ఎప్పుడో పండగలప్పుడు ఎప్పుడో దూరంగా చూసాను కానీ వుమెన్స్ క్వార్టర్స్‌లో కానీ ఎప్పుడు అంత సడెన్‌గా అతన్నెప్పుడు కృష్ణ మహారా శ్రీకృష్ణుడిని ఎప్పుడు చూడలేదు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడే సడెన్‌గా చూసేసరికి తనకి ఎప్పుడో ఎ కనెక్షన్ ఉన్నట్టు, ఎప్పుడో చూసినట్టు ఆరా అదంతా చానాళ్ళు చూసినట్టుగా ఎంజాయ్‌మెంటు చిన్నప్పుడు చూసినంత ఇదిగా ఉంది. చూడటానికి కృష్ణుడు అట్లా కనిపిస్తున్నాడనమాట. దూరంగా జూస్తే ఆ ప్రేమ తత్వంలో ఉండటము, బలంగా ఉండటము. ఆ! ఇదంతా ఆల్‌మోస్ట్ ఈమెకి తెలిసిపోతుందనమాట. కానీ అతని కృష్ణను మాత రుక్మిణీ మాత వచ్చే ఆరా నుంచి రూపాలు గాని అయన్నీ ఆ లైట్ మూలగాన సరిగ్గా చూడలేకపోతున్నారు వీళ్ళు. అందుకని శ్రీకృష్ణ మాతా ఫార్మ్స్ ఓన్లీ చు ఆహ్, స్టప్డ్ లైట్ సెపరేట్ లైట్ ద్వారానే వాళ్ళ చుట్టూ ఉంది గాబట్టి ఆ లైట్ గ్లో, ఆ వెలుతురు అది రావటం వల్ల ఆకాశంలో మనము పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. నక్షత్రం. అట్లానే ఈళ్ళని చూస్తే ఇంకా దానికన్నా ఇంకా చాలా రియల్‌గా కనిపించటము. ఆ లైట్ ద్వారా ఒక సెపరేట్ ఎనర్జీస్ ఆళ్ళక్కడ ఉన్నారని తెలుసుకోవటము ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. Had he come to fulfill his promise to Amba when she died, the promise to attend her daughter's wedding? The very thought brought tears to my eyes.
My dearest Amba, I whispered, he has come for you, for the devotee who loved him so. I then remembered the words Sumati had spoken so many years ago at the women's quarters after I missed seeing Sri Krishna, when she assured me that Mata would find another opportunity for me to see him. Those promises from years ago were now being fulfilled. As if in a dream, I watched Anjali approach and led Abhishek and Menaka to where Sri Krishna and Mata were standing. I watched in a daze as Sri Krishna took Abhishek aside and seemed to be speaking some words to him. Then my eyes shifted to Menaka and I saw her reach down to touch her head to Mata's feet. Mata allowed this and then lifted her and took hold of her hands and she spoke to her. After a few moments, she embraced Menaka, something I had rarely seen her do. అది. ఇదేంటి అంటే, అప్పుడు అంబకి శ్రీకృష్ణుడు ప్రామిస్ చేశారు కదా! "నువ్వు చనిపోయినా గానీ, నీ కూతురు పెళ్ళికి వస్తాను" అని చెప్పి, అట్లానే వచ్చింది. అది నిజంగా ఆశ్చర్యంగా శ్రీకృష్ణుడు రావటం ఇదంతా చూసి సుజాత కళ్ళు నుంచి నీళ్లు రావటం, ఆనంద బాష్పాలంటారు కదా! అట్లా వస్తుందనమాట. అంబాకి చెప్తుందనమాట మనసులో, "ఇది చూడు నీకోసమే వచ్చారు. ఒక డివోటీ ప్రేమిస్తే ఎట్లా వచ్చాడు శ్రీకృష్ణుడు" అని చెప్పి చెప్తుంది. ఇంకొకప్పుడు కూడా సుమతి చెప్పేదనమాట. ఏమని? కొన్నేళ్ల వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నావు కాబట్టి, నువ్వు అప్పుడేమైనా మిస్ అయిన శ్రీకృష్ణుడిని చూడకపోతే, ఇంకొక నీకు అవకాశం ఉన్నది చూడటానికి అని చెప్పింది. ఇయన్నీ గుర్తు తెచ్చుకొని, ఇయర్స్ ఎగో ఇయన్నీ జరిగినియన్నీ ఇప్పుడు ఫుల్‌ఫిల్ అయిపోయినియి. అనుకున్నయన్నీ జరిగినియి అని చాలా ఆనందంగా ఉంది సుజాత. కానీ కలలో అంజలి వచ్చి ఏం కలలో అంజలి వచ్చి ఈళ్ళని అభిషేకులను, మేనకని శ్రీకృష్ణుడు మాత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నుంచొని చూపిస్తూ ఉందనమాట. ఈమె డ్రీమ్‌లో ఉండి వాచ్ చేస్తుంది. ఏమని? శ్రీకృష్ణని అభిషేక్‌ని శ్రీకృష్ణ మహారాజు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతున్నట్టు, ఏదో మాటలు చెప్తున్నట్టు. ఆ! అప్పుడు తర్వాత ఈమె మేనక కళ్ళు చూస్తే మేనక మాత టచ్ చేసి కాళ్ళ మీద పడినట్టు, ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదు. ఆమె గురించి గొప్పదనాలు, ఆమె చేసే పనుల గురించి, మంచితనాల గురించి తెలుసు కానీ ఎప్పుడు ఇన్ పర్సన్‌గా కలవలేదు. మొన్న ఒకసారి కలుద్దాము అని చెప్పేసి ఆహ్, శ్రీరామనవమి రోజు ఎళ్లారు కానీ మాత లేదు. వేరే ఇంపార్టెంట్ పని మీద వెళ్లారు అని చెప్పేసి చెప్తది కాబట్టి సుమతి, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆళ్ళు పడి కాళ్ళ మీద మాత కూడా వాళ్ళని పైకెత్తి చేతులు పట్టుకొని ఆమె గూడా మాతో మాట్లాడుతుంది మేనకతో. ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కొన్ని నిమిషాలు ఇయన్నీ ఊహించుకుంటే ఇలాంటిది జరగటము, చూడటము చాలా అరుదుగా జరుగుతది అని చెప్పి సుజాత అనుకుంటుంది. Kasini and Ishan seemed as surprised as I was by the arrival of Sri Krishna and Mata, and Anjali beckoned to them as soon as Menaka and Abhishek had stepped aside. Bending fully, Kasini rested her forehead on Sri Krishna's feet, as Ishan did the same with Mata. Although I stood a short distance away, I could hear their words. Laying a hand on Kasini's head, Sri Krishna's voice wafted through the air as he spoke to Mata. So this is seed of Indraprastha of whom you have spoken. అది. కాసిన ఇసాను ఆశ్చర్యపోయారనమాట. ఎందుకు? శ్రీకృష్ణుడును, మాత వచ్చినందుకు అంజలి పక్కకి మేనకాను, అభిషేకుని పక్కకి జరిపి వీళ్ళని చూస్తే కాసిని ఎళ్లి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద బెండయ్యి నమస్కారం, ఆశీర్వాదం తీసుకున్నట్టు, ఇర్షాను కూడా మాత దగ్గర నుంచి తీసుకున్నట్టు, ఇది ఏమో చాలా కొంచెం ఎక్కువ డిస్టెన్సే గాదు. దగ్గరలో కొంచెం మరీ దూరం కాదు. కొంచెం డిస్టెన్స్‌లో ఉండి ఏం చెప్తున్నాడు ఆ మాటలు, చేతులు పెట్టి కాల్సినయి తల మీద అదంతా వింటూ ఉందనమాట. అంత ఏం చెప్పాలి మాత, ఏం చెప్తుంది ఇదంతా ఇంద్రప్రస్థాన ఏదైతే మాట్లాడాడో అదే దాని గురించి మాట్లాడుతున్నాడని వింటూ ఉందనమాట. మాతాస్ వాయిస్ ఫాలోడ్. షీ వాస్ వన్స్ బోర్న్ ఫ్రమ్ ఏ గంధర్వ మదర్. That mother didn't remain long on earth, but she has continued to guide and watch over her. అదే. మాత ఏంటంటే ఎవరిని ఆశ్రయించి, ఎవరిని ఫాలో అవుతూ ఉంటదంటే, మాత మాటల వల్ల తెలుసుకుంది ఏంటి అంటే, ఒకప్పుడు గంధర్వ మదర్ ఆమె. ఆ మదర్ చెప్పింది భూమి మీద ఎక్కువ కాలము ఉండలేకపోయినా కానీ, మళ్ళా ఆమె గైడ్‌నెస్ తీసుకొని, ఆమె ఎట్లా ఉండాలి, అణువుచారణలు అంటే ఆహ్, చెప్పినట్టు ఎట్లా పాటించాలి అనేది చూస్తుందనమాట. The Gandharvas have long memories and don't forget their loved ones, even after thousands of years, replied Sri Krishna in a gently undulating voice, which carried me into another state of awareness and washed away my shock.
replacing it with pure joy. They also see far into the future. That mother has transformed to this daughter her gifts. Then, placing his hand on Ishan's head, he said, "And he is the one blessed by the Gandharvas, chosen to be her consort." I saw a smile flicker across Sri Krishna's face as he continued. They found each other when he was a Raja, but had met even before that. Long ago in the dreams he had drawn into Gandharva world and first saw her there. She was between leaves on earth. It was then the spark of attraction was lit. Now it has come to this, a first marriage for them and a beautiful completion of that story. అదే గంధర్వకి చాలా వాళ్ళు మెమరీ పవర్ చాలా ఎక్కువ కాలం గుర్తుంటాయంట. వాళ్ళు ఎక్కువ మర్చిపోరంట. ఎవరినైతే ప్రేమించి ఉన్నారో వాళ్ళు 1000 సంవత్సరాలైనా మర్చిపోకుండా ఉంటారంట. అందుకనే శ్రీకృష్ణుడు ఒక వాయిస్ మాటతో చెప్తూ ఉన్నాడు. ఇంకొక స్టేట్‌లో ఉండి దాని గురించి తెలుసుకోవటము అవన్నీ సుజాత ఇలా చెప్తూ ఉంటే షాక్ నుంచి అంతా ఎళ్ళిపోయి, అంతా ఆనందంగా ఉందన్నమాట. అసలు దాని గురించి ఆలోచించకుండా అంతా చాలా వాతావరణం కానీ, అంతా ఆనంద వాతావరణంలో ఉందన్నమాట. ఇది, ఇది కూడా నేను ఇంకా ముందు ముందు ఫ్యూచర్‌లో కూడా చూస్తాను అని చెప్పి చెప్తుంది. ఎట్లయితే వాళ్ళ మదరు ఈ పిల్లలకి గిఫ్ట్‌లిచ్చి ట్రాన్స్‌ఫర్ ఎట్లా నాలెడ్జ్ చెప్పి ఎట్లా చెప్తదో అట్లానే ఇలాంటి వరంలాగా నాకు వచ్చింది అని చెప్పి అనుకుంటుందన్నమాట. తను హిషన్ తల మీద చేయి పెట్టి గంధర్వాస్ కాబట్టి నువ్వు చూజన్ చేసుకున్నావు అని చిన్నగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లా కంటిన్యూ చేసి చెప్తున్నాడనమాట. ఒకప్పుడు రాజాగా ఉన్నప్పుడు కూడా నేను ముందే చూశాను కలల్లో. ఇతను గంధర్వ ప్రపంచంలో ఫస్టే చూశాను. ఇదంతా భూమి మీద ఇప్పుడు భూమి మధ్య జరుగుతుంది. భూమి మీద జరుగుతుంది. ఇదంతా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లాగా ఒక మెరుపు లాంటి కలయిక అని చెప్పి అనుకుంటుందనమాట. ఫస్టు మ్యారేజ్‌కి రావటము, వాళ్ళు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కథని ముగిచ్చారు. After a brief pause, Sri Krishna looked again at Kansani. When Sita found that dying Raja in the forest, the one who had been so dear to Janak, she saw what could come to pass. అదే కొంతసేపు అయినాక కాస్త ఈ స్టోరీ అంతా ఈళ్ళు బ్యూటిఫుల్‌గా ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా! ఇదంతా అయిపోయినాక కాస్త కొంతసేపు ఆగినాక ఆపి శ్రీకృష్ణుడు కాసిని వైపు చూస్తూ ఉన్నాడంట. చెప్పి ఏం చెప్తున్నాడంటే, సీత ఎట్లా అయితే రాజాని అడవిలో కలుసుకుంది. ఇది జనక మహారాజు ఇది కదా! ఇదంతా ఎట్లా అయితే ఎదుర్కొని ఎట్లా ఎళ్ళిపోయింది, అంతా పాస్ అయిందో అని చెప్పి చెప్తున్నా. ఇన్ ఏ మెస్మరైజింగ్ వాయిస్ మాత కంటిన్యూడ్ వేర్ హి లెఫ్ట్ ఆఫ్. It was Rishi Maitreyi who came to Sita to request a blessing for the Raja in the hope of subduing the harmful effects of a curse he had received. That is, when Sita called upon the Gandharvas, one of those elevated beings was about to appear on earth, and eventually she gave birth to the Raja, who had now adopted a female form. She taught her the ways of the Gandharvas, and it was she who sent one of the Gandharvas in dream to teach Ishan where he lived at the women's quarters. అదే ఒక వాయిస్‌తో చెప్తూ ఉందనమాట. మాత కంటిన్యూ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఏం చెప్తుందంటే, ఇది రిషి మైత్రి ఈ సీతకి రిక్వెస్ట్ అలా అడగటం వల్ల, బ్లెస్సింగ్ వల్ల రాజా ఈ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఈ నుంచి శాపం నుంచి బయటపడ్డాడు. అది సీత గంధర్వాన్ని పిలవడం వల్ల, అలా సహాయంతో ఈ ఎలివేటెడ్ ఇయన్నీ రావటం, భూమి మీదకి రావటము, మళ్ళా బర్త్ తీసుకోవటము రాజాలాగా, ఇదంతా ఇప్పుడు అడాప్టెడ్ ఫీమేల్ ఫార్మ్‌గా రావటము, ఇదంతా జరిగింది. ఈ ఇదంతా గంధర్వుల యొక్క మార్గము అని చెప్పి చెప్తుందనమాట. ఎవరైతే గంధర్వులు కలలోకొచ్చి చెప్పి చేశారో ఇషానికి, వాళ్ళు అదే వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు గంధర్వాస్ వచ్చి కలలోకొచ్చి ఇట్లా, ఇట్లా మాట్లాడటం, చెయ్యటం ఇట్లా ఎవరైతే చేశారో వాళ్ళు కూడా పంపించింది గంధర్వాసే కలలో అని చెప్పి చెప్తుందన్నమాట. టీచ్ చేసింది కూడా విషయానికి వాళ్ళే. He will help elevate evidence to new heights as his grandmother did. As people increasingly express their spiritual aspirations through many art forms. అది ఇదంతా ఎదుగుదల కొరకు అలా గ్రాండ్ మదర్ కూడా చెప్పింది.
ఎందుకంటే జనాలనేది పెరుగుతూ, పెరుగుతూ స్పిరిషన్స్‌గా గాని, ఒక కళ రూపాన కానీ ఎట్లా ఆధీనంలోకి పైకి ఎదగాలి? ఎలా ఉంటే ఎట్లా నేర్చుకొని ఎంత స్టెప్ బై స్టెప్ ఆధీనంలోకెళ్ళి వాళ్ళు స్పిరిచువాలిటీలో కానీ, వాళ్ళ కళల్లో కానీ ఎట్లా వెళ్ళాలి అనేది ఒక కథ అని చెప్పి వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చెప్పిందని చెప్పి చెప్తుంది. "It was all planned in those higher realms," replied Sri Krishna softly. Then looking around, he added, "So many of the Gandharvas have come from their world to celebrate this union, which has long been anticipated." అదే ఇదంతా హయ్యర్ ప్రపంచం, హయ్యర్ డైమెన్షను దాంట్లో జరగబడింది. వాళ్ళంతా ప్లాన్ చేశారు అని జెప్పి శ్రీకృష్ణుడు స్మూత్‌గా చెప్తున్నాడు. మళ్ళా చుట్టూ అదంతా చుట్టూ గాని ఎన్విరాన్మెంట్ ఇదంతా గంధర్వస్ తెచ్చింది ఈ ప్రపంచంలోకి. అందరూ కలుస్తారు. ఎట్లా కలవాలి యూనియన్‌గా ఉండి ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు అనేది చేసింది. చాలా దూరం చానాల నుంచి ప్లాన్ చేసిన ఇది అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తున్నాడన్నమాట. As I heard these words, I looked around but could see nobody but the people I knew. Then, as his eyes pursued the gathering, I heard him say, "You have not lost sight of those from Mithila. I see some of them here." అది ఈ మాటలన్నీ వింటూ ఉంటే చుట్టూ గాని ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసినోళ్ళు అని చెప్పి భావనలో ఉందన్నమాట. కళ్ళు తెరిచినాక ఆ గ్యాదరింగ్ అదంతా ఉండి అదంతా చూస్తుందనమాట. ఇదంతా ఓకే. నేను మిథిలాలో ఏమి లేను. అక్కడి నుంచి నేనేమి తప్పిపోలేదు అనే భావనతో ఉంది. అంతా ఇక్కడే చూస్తున్నాను అని చెప్పి ఉందనమాట. A gentle laugh escaped her lips as she replied, "Was that not the promise Sita made when she left for Ayodhya to keep them within her sight?" అది. మొత్తం నవ్వి లిప్స్‌ని అట్లా చేసి ఆమె సమాధానం చెప్తుంది. ఇది ఒక ప్రామిస్ సీతామాత అయోధ్య నుంచి ఎళ్ళేటప్పుడు చేసింది. ఇప్పుడు ఆహ్, ప్రామిస్ చేయడం వల్ల ఇట్లా ఇదంతా జరిగింది. అని చెప్పి చెప్తున్నాడు. హి స్మైల్డ్. "ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ లవ్ ఫర్ యూ మై డియర్ దట్ డ్రాస్ దెమ్ అగైన్ అండ్ అగైన్ టు వేర్ యూ ఆర్." అది. నవ్వుతూ అతను ఇదంతా మన ప్రేమ తత్వంలో ఉండి ఇదంతా జరగటం వల్ల ఇది మళ్ళా మళ్ళా మనము కలుసుకోగలిగాం. ఇదంతా అయింది అని చెప్పి అంటున్నాడు. Listening to those barely audible whispered words was like overhearing a conversation from a different world, a celestial sphere. Had I not already been told some of the story by Anjali and Kasini, I could not have understood the meaning. అది ఇయన్నీ విని అందరూ చెప్పుకునే మాటలు మాట్లాడుకుంటే చిన్నంగా ఇనిపిచ్చేయి. ఈ ఇయన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడేది అదంతా చూస్తూ ఉంటే వేరే లోకాల నుంచొచ్చి మాట్లాడినట్టు ఈ మాటలు ఇదంతా సెలెస్టియల్ స్పియర్ లాగా చాలా వాతావరణము, ఆ ఎన్విరాన్మెంట్ అక్కడి నుంచొచ్చి మాట్లాడుతున్నట్టు ఆ మాటలు ముదురుగా స్మూత్‌గా ఇయన్నీ జరుగుతున్నది. అది కూడా ఇలాంటి కథ అంజలి కాసిని అంతకుముందు చెప్పారు అని చెప్పి చెప్తుంది. ఇది నాకు అప్పుడు మీనింగ్ అర్థం కాలేదు అని చెప్పి సుజాత చెప్తుందన్నమాట. Anjali had arranged for two seats to be placed for Mata and Sri Krishna, and when Ishan and Kasini rose with folded hands, Mata indicated that it was time for the Vedic ceremony to begin. My feet were unmoving, as if rooted to the spot where I stood, and I was completely absorbed by the sight of those two divine figures as they walked to their seats. I noticed that the single field of light that enclosed them remained unbroken as they moved, as if they were an emanation appearing as two forms. I could not take my eyes away, but Menaka had come to stand next to me and now urged me along. Slipping her hand into a mine, she led me to where we could sit near the ceremony. అదే. అంజలి ఈ కృష్ణుడికను, మాతాకి అరేంజ్ చేసిందనమాట. ఇద్దరికి కూర్చోవటానికి ఒక ప్లేస్ చూసి, ఎక్కడైతే ఇంక వీళ్ళిద్దరూ ఈశాను, కాసిని చేతులు కట్టుకొని ఉండి రెస్పెక్ట్‌గా వాళ్ళని గౌరవించి జరగాల్సిన కార్యక్రమం వరకు రెడీగా ఉన్నారనమాట. అప్పుడు మాత చెప్పిందనమాట. ఇంకిప్పుడే మనకి వేదిక సెరమనీ అనేది పండగ అదేంటి పెళ్లి వాతావరణం అనేది స్టార్ట్ అయింది అని చెప్పి అనగానే, అప్పుడు ఆ కాళ్ళు ఇయన్నీ వింటూ ఉంది కదా! సుజాత అక్కడ నుంచొని కదిలించలేకపోయిందనమాట. అక్కడి నుంచి కదల కష్టంగా ఉంది. అక్కడి నుంచి ఎక్కడైతే నుంచుందో అక్కడ.
ఇదంతా జరుగుతుందంతా చూస్తూ ఉందనమాట. ఈళ్ళిద్దరూ శ్రీకృష్ణుడును, మాత వచ్చి కూర్చోవటము, వాళ్ళక్కడ ప్లేస్ దాకా ఎళ్లి నడిచెళ్లి కూర్చోవటము, ఇదంతా చూసి ఇదంతా ఒక లైట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీసు, ఆరాసు ఇయన్నీ ఒక కొంచెం అవన్నీ చూస్తూ ఉండిపోయేసరికి ఈమె కదలలేకపోయిందనమాట. ఎక్కడనైతే అక్కడ నుంచుందో అక్కడ, ఆ 2 ఫార్మ్స్ చూస్తుంటే చాలా ఇదిగా ఉందనమాట. ఆమె కళ్ళు చూడటానికి కూడా సరిపోవట్లేదు. చాలా ఇదిగా ఉంది. అనగానే అప్పుడే మేనక వచ్చి పక్కకు పిలిచి "ఎళ్దాం రా, ముందుకెళ్దాం రా ఇద్దరం" అని చెప్పి చేయి పట్టుకొని ఇద్దరు ముందుకెళ్దాం. ఎళ్లి సెరమనీ దగ్గరలో కూర్చుందాం రా అని చెప్పి తీసుకెళ్ళిందనమాట. I was filled to the brim with joy, almost more than I could hold. I sat quietly as the priest conducted the marriage rites and realized that this was the fulfillment of desire I had secretly held. I had wanted Ishan to have a proper ceremony, one that I would have wanted but could not experience with Uddhav. అది ఏమేంటి చాలా సంతోషంగా ఈ ఎన్విరాన్మెంట్ ఈ వాతావరణం చూసి చాలా బాష్పాలు ఆనందంగా ఉందన్నమాట. కానీ ఆమె కూర్చున్న దగ్గర ఒక దగ్గరలో పంతులు గారు పెళ్ళికి కావాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటే, ఆమె ఒక కోరికున్నది నాకు. ఏంటి అంటే, ఇది సీక్రెట్‌గా చేయకూడదు పెళ్లి. ఎందుకంటే, ఇషాను అంతా ప్రాపర్ సెరమనీ, ప్రాపర్ అరేంజ్‌మెంట్స్ చేసుకున్న ప్రకారమే టయానికి పెట్టడము, టయానికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయటము. ఎందుకంటే, నేను ఉదవ్‌తో ఎక్స్‌పీరియన్స్ అయ్యా గాబట్టి సీక్రెట్‌గా అవ్వకూడదు. మా ఇద్దరి పెళ్లయినట్టు అవ్వకూడదు. అందరి ముందు, అందరి ఆధీనంలో మన వేద మంత్రాలు ఇలాంటి ద్వారా అన్ని ఆశీర్వచనాలతో అందరూ బ్లెస్సింగ్స్‌తో అన్నీ చేయాల్సినయన్నీ చెయ్యాలి. అదొక్కటే నా కోరిక అని చెప్పి చెప్తుందన్నమాట పంతులు గారితో గుర్తించి. After the ritual was over, I was still in something of a daze. I wondered what would come next. It was if I had found myself transported into some exquisite dream and I did not want to awaken. As I was standing there, Kasni approached me and I heard myself murmur, I am so sorry, dear. I have no gifts for you. అదే. ఈ పెళ్లి కార్యక్రమం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అట్లానే నుంచొని చూస్తూ ఉన్నాననమాట అలానే. అదే ఆశ్చర్యంగా ఉంది. తర్వాత ఇంకేమొస్తది? ఏంటి? అని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళా ఎట్లా కలలో ఏమొస్తది అని మళ్ళా దాని నుంచి నేనేమి తెలుసుకుంటున్నాను, లేచున్నానా లేదా అనే భావనతో ఉందనమాట. అక్కడే నుంచొనుంది. అంతలో కాసిని వచ్చి ఆహ్, వాళ్ళు చెప్తుంటే కాసిని దగ్గరికొచ్చినప్పుడు చెప్తుందనమాట. ఆమెలో ఆమె చిన్నంగా చెప్తుంది. ఆ! సారీ, నా దగ్గర ఏమి గిఫ్ట్‌లు లేవు నీకివ్వడానికి అని చెప్తూ ఉందనమాట. "Would you give us the gift that I request?" she asked with a playful smile. I nodded slightly and then she asked, "Would you perform for us at our wedding? That is the only gift we want." అది కాసిని అంది. వుడ్ యూ మాకు గిఫ్ట్ ఇస్తావా? నాకొక రిక్వెస్ట్ ఉంది అనంటే నవ్వుతూ చెప్పిందనమాట. ఏం లేదు, తల ఊపిందనమాట. ఏంటి అనంటే, "నువ్వు ఇప్పుడు మా పెళ్ళిలో నువ్వు డాన్స్ పెర్ఫార్మ్ చేస్తావా? అదే చాలు. అదే మాకు కావాలి. అదే ఒక వరము, గిఫ్టు" అని చెప్పి చెప్తదనమాట. అలా సుజాతని అడుగుతదనమాట. I looked around. Everyone was seated and quieted. All eyes were turned on me and Kasmi. Even the rushing of water has ceased. Not a sound broke through the home nightly air. Still feeling that I was in a dream, I let out a slight laugh and asked in a voice I hardly recognized, "What should I perform?" అది. చుట్టూ అంతా చూస్తూ ఉంది. అందరూ కూర్చొనున్నారు. కామ్‌గా ఉంది. ఎందుకంటే పెళ్లి జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి కాబట్టి, అందరి కళ్ళు కాన్స్‌వి అని సుజాత మీదే ఉందనమాట. ఆ వచ్చే వాటరు అదంతా సౌండ్ అంతా ఆగిపోయి, ఆ బ్రీజ్ ఎయిర్ రావటము అంతే. ఎందుకంటే ఫారెస్ట్‌లో అరేంజ్ చేశారు కదా! ఆ పెవిలియను ఇవన్నీను అదంతా ఇది ఇంకా నేను కలలోనే ఉన్నానా? కల నుంచి బయటకొచ్చానా? అని చిన్నంగా నవ్వు నవ్వి, చిన్నంగా నేను గుర్తించలేదు. ఏం చెయ్యాలి అని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట. "యూ వన్స్ వర్ నోన్ ఫర్ డాన్సింగ్ ది పార్ట్ ఆఫ్ దుర్గా." అది. "నువ్వు అంతకుముందు చేసావు కదా! దుర్గా పాత్ర అది" అని చెప్పి అంటుంది. ఐ స్మైల్డ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ షుడ్ డాన్స్ ఫర్ యువర్ వెడ్డింగ్. అది. నవ్వుతూ ఆలోచించి చెప్తుందనమాట. నేను అంతకుముందు దుర్గాదేవి పాటలో అప్పుడు ఊహించుకొని ఆహ్, చేశాను కదా! అది కాదు. మీ పెళ్ళికి చేయాల్సింది ఆ డాన్స్ కాదు అని చెప్పి చెప్తూ ఉందనమాట.
For a few moments, I did not speak, and then a subtle presence came before me, and with a knowing look, I said to the 50 or so people gathered, "It is almost Ramanavami, and so I will perform a dance that my mother and her partner, the dancer Mohit, created many years ago. It is a love dance that describes the last night in Panchavati, the night before Sita Ma is taken to Lanka. Both she and Sri Ram know what awaits them, and in this last night, they express their love for one another." అదే నవ్వుతూ ఆలోచించి, ఇది కాదు నేను చేయాల్సింది మీ పెళ్ళికి డాన్స్ అని చెప్పి అనుకోని కొన్ని నిమిషాలు ఆగినాక ఏం మాట్లాడకుండా ఏమనుకుంటుందంటే, ఓకే. వాళ్ళ వైపు చూస్తూ అందరూ చాలామంది 50 కన్నా ఎక్కువ పీపుల్ గ్యాదర్ అయ్యి ఉన్నారనమాట ఆ ఈవెంట్‌కి. అదే పండగ వాతావరణం రామనవమి. అటైతే నేను డాన్స్ మా మదరును వాళ్ళ పార్ట్నరు మోహిత్‌తో చేసినయి కొన్నేళ్ల క్రితం చేసింది. అది ప్రేమ డాన్స్. అది ఇంకొకటేంటంటే అది చేసింది. అది కూడా పంచవటిలో ముందు వ లాస్ట్ నైటు జ వెళ్ళిపోయేటప్పుడు సీతామాత లంకకి ఎళ్ళేటప్పుడు శ్రీరాముడును మాత ప్రేమ తత్వంలో ఉండి ఆ రోజు ఎక్స్‌ప్రెస్ చేసిన లవ్ అది, అది నేను చేస్తాను అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు అది చేస్తాను అని చెప్పి చెప్తుందనమాట. When I was young, I watched my mother perform this part many times and I memorized all the movements. It was my mother's favorite dance, and so I offered this as a gift from your grandmother to both of you. After my mother and her dance partner left our community, another dancer, a friend of hers, helped me to master the part. Ishan's father, Uddhav, and I would often sneak away in the middle of the night to the edge of the sea and dance this together. When we danced to the rhythm of the waves rolling in and out, we felt as if we were but reflections of the love expressed to Sitama and Sri Ram. And now I offer this dance to Ishan and Kansani. Turning to Sri Krishna and Mata, I bowed with folded hands and added, and to Sri Krishna and Mata, who are the source of my life. Turning to Ishan, I asked in a quieter voice, "But I do not know, Ishan, if you know the path or if Revati would know the music." My voice trailed off. అదే. ఇది నేను చేస్తాను అని చెప్పేసి అంటుందనమాట. సీతాదేవి కూడా ఆహ్, లంకలోకి ఎళ్ళబోయే ముందు వీళ్ళిద్దరూ ఆ ప్రేమ తత్వంలో ఉన్న ఆ ఎక్స్‌ప్రెషన్స్ అలాంటివి కూడా చూపిస్తాను. మా అమ్మ ఎక్కువ చేస్తూ ఉండేది చిన్నప్పుడు. అని చెప్పి చెప్తుంది కదా! అది మా వాళ్ళ అమ్మ చాలా సార్లు పెర్ఫార్మ్ చేసిందంట. అవన్నీ మూమెంట్స్ అయన్నీ గుర్తుపెట్టుకున్నాను నేను. మా అమ్మకి కూడా ఇష్టము. ఇది మా అమ్మ గిఫ్ట్‌గా మీకు గ్రాండ్ మదర్ గిఫ్ట్‌గా మీ ఇద్దరికీ అని చెప్పి చెప్తదనమాట. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ డాన్స్ పార్ట్నరు కమ్యూనిటీ నుంచి ఎళ్ళిపోయి ఇంకొక డాన్స్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు మాస్టర్స్ అయ్యారో ఈ పాత్రల గురించి అప్పుడు ఇషాన్ ఫాదరు, ఉదవు, నేను అందరూ పక్కకెళ్ళి రేతిరి పూట అదే సారీ నేను ఉదవ్ కూడా పక్కకెళ్ళి మిడ్ ఆఫ్ ద నైట్ ఎళ్లి సీ దగ్గరికెళ్ళి ఇద్దరం కలిసి అదే డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళము. ఆ రిథమ్ ఆఫ్ ద అదే వేవులొస్తాయి గదా! మన సముద్రంలో అవన్నీ రావటం, వినటం, ఆ రిఫ్లెక్షన్స్ వీళ్ళు డాన్స్‌లేస్తంటే ఆ ప్రేమ తత్వంలో ఆ షాడో పడుతూ ఉంటది కదా! నైట్ అప్పుడు అవన్నీ సీతామాత, శ్రీరాము ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేశారో ఆ భావంలో ఉండి చేస్తూ ఉంటాము. అది ఇప్పుడు అదే డాన్స్ ఇషానను, కాసినికి డెడికేట్ చేస్తాను అని చెప్పి శ్రీకృష్ణ మాత వైపు తిరిగి వాళ్ళకి చేతులు ప్రణామాలు వందించి చెప్తూ ఉందనమాట. శ్రీకృష్ణ మాత వీళ్ళు కూడా నా లైఫ్‌లో ఒక ఇదిగా నా సోర్స్ ఆఫ్ లైఫ్ వీళ్ళే. అప్పుడు ఈశాన్ కూడా ఇషాన్ వైపు తిరిగి కొంచెం చిన్నంగా అడుగుతుందనమాట. ఇషాన్ గురించి నాకు తెలీదు కానీ, నేనైతే మటికి దీంట్లో ఒక పాత్ర చేయటము, రేవతి ఏమో మ్యూజిక్ ఇస్తది. అప్పుడు అని చెప్పి అంతటితో ఆపిందనమాట. I have danced it many times, and the musicians from Indraprastha and are here. He replied, "They know it well." అది నేను చాలా సార్లు డాన్స్‌లు చేశాను. మ్యూజిషియన్స్ ఇంద్రప్రస్థ నుంచి ఇక్కడికొచ్చారు అని చెప్పి సమాధానం చెప్పి తెలుసు నాకు అని చెప్పి చెప్తున్నాను. I looked over to where a group of musicians were seated with their instrument. Then the thought came into my mind, I have not danced this part in so long. I don't know if I remember. Immediately I heard Mata's respond in my mind, I will help you remember. Trusting in her, I allowed myself to be drawn back to the many times when Uddhav and I would dance together by the sea.
అదే. ఇక్కడ చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు. ఎప్పుడు మామూలుగా చేస్తది కానీ, ప్యాలెస్‌లో కానీ, ఇట్లా ఇంట్లో తనకి తనకి చేస్తది అట్లా కానీ, ఒక్కసారి ఆడియన్స్ ముందు అట్లా చేసింది ప్యాలెస్‌లో కానీ, ఎక్కువ ఆమె ఒకటి కొంతమందున్న గ్రూప్‌లోనే చేసేదనమాట. ఇక్కడ చాలా మంది మ్యూజిషియన్స్ ఎవరైతే ఎక్కువ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయిస్తూ కూర్చొనున్నారో, అప్పుడు ఆమెకు ఒక మైండ్‌లోకొచ్చిందనమాట. ఇంత ఉన్నప్పుడు ఈ పాత్ర చాలా పెద్దది కదా! నేను చేయగలనా లేనా? నాకు గుర్తుందా లేదా? అనే భావనలోకి ఎందుకంటే ఈమెకంతా క్వెషన్స్ వస్తూ ఉంటది గదా! ఆ భావనలోకెళ్ళగానే సడెన్‌గా ఆమె మైండ్‌లో మాత రెస్పాండ్ అయ్యి ఈ విధంగా కూడా హెల్ప్ చేసిందనమాట మాత. ఏమని? "నువ్వు మర్చిపోయినా కానీ నేను హెల్ప్ చేస్తాను, గుర్తిస్తాను నువ్వు గుర్తు చేస్తాను" అని చెప్పంటే ఆ మాత మీద ఒక నమ్మకం పెట్టుకొని ఆమె చాలా సార్లు ఎట్లా అయితే ఎనక్కెళ్ళి ఉదవ్‌తో చేసిందో ఇద్దరు సముద్రం దగ్గర దగ్గర చేశారో అదంతా గుర్తుపెట్టుకొని చేయటానికి రెడీగా ఉందనమాట. The music began. Ishan and I were now standing a short distance from each other. Slowly, to an exchange of hand and foot movements, we approached one another, moving in harmony with the humming of drums and twanging cries of the veena. Rising above the instruments could be heard the pacing love calls of Revati, her pinning voice waving through the scales of emotion. Faster and faster our feet appeared the ground as if to draw the earth herself into our dance, while our arms rose in shapes that reflected the constellations above. I heard my mother's words from long ago. Match the movement of your arms and hands to that of the stars. Reach for them, connect to them. We dancers are but mirroring universal motions. Is it love flowing from all the celestial bodies that passes towards to the world around? Root your feet into the earth and connect to the world about the world below. As I heard her words for the first time, I truly took them in and felt myself to a part of the performance unfolding on a much greater scale. In the vast events as well as in the staying of leaves and the lifting of waves, it was all one universal expression of joy. అది. ఇంకా ఇదంతా చూస్తూ ఉన్నారు కదా! డాన్స్ ఏయటానికి రెడీగా ఉందనమాట. ఆకాశంలో ఎప్పుడైతే సముద్రం దగ్గర నాకు గుర్తొస్తది, మాత హెల్ప్ చేస్తది, ఉదవ్‌ని ఊహించుకొని ఎట్లయితే డాన్స్ చేసేవాళ్ళో అదంతా గుర్తు తెచ్చుకొని చేయడానికి రెడీగా ఉందనమాట. అప్పుడు మ్యూజిక్స్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇషాన్ దగ్గరగా ఉన్నాడు కొంచెం దూరంలో. ఇద్దరు దగ్గరికి ఒకళ్ళకొకళ్ళకి రావటము, ఒక్కొక్కళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకొని కాళ్ళు, చేతులు మూవ్‌మెంట్స్ ఒక్కొక్కళ్ళు దగ్గరికొచ్చారనమాట. ఆ హార్మోని ఆ డ్రమ్ సౌండు, వీణ ఆహ్, ద ఆహ్, వీణ ఒక ఇన్‌స్ట్రుమెంట్ పెట్టి వాయించేవాళ్ళు ఆ సౌండు. ఇదంతా ఇన్‌స్ట్రుమెంట్స్ అంతా వింటూ ఉంటే అప్పుడే రేవతి పాటలు పాడటం, ప్రేమ పాటలు, లవ్ కాల్స్ రావటము, ఆ వాయిస్ వినటము, ఈ ఎమోషన్‌లో ఉండటము, ఫాస్టర్‌గా దగ్గరగా స్టెప్స్ ఏయటము, కాళ్ళతో, చేతులతో చేయటానికి. చేసేటప్పుడు కూడా నేల మీదకి భూమాతని తలుచుకొని ఎట్లయితే డాన్స్ ఏస్తామో అది. చేతులనేమో ఆ! ఎట్లా చేతులతో భంగాలు చేస్తూ ఉంటామో, ఈ షేపులుగా అవి పైన నక్షత్రాలతో కనెక్ట్ అయినట్టు ఎప్పుడు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటదనమాట మాటలు ఇవన్నీ. ఏంటి, ఇలా డాన్స్ ఏసేటప్పుడు ఈ మూవ్‌మెంట్లు చేతులు కానీ, ఆర్మ్స్ గానీ, మన అన్నీ స్టార్స్‌తో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే మనం డాన్సర్స్‌ని. అప్పుడు మిర్రరింగ్ యూనివర్సల్ మోషన్స్ మనకి హెల్ప్ చేసి మనం ఆ తత్వంలో ఉండి అభంగాలు గానీ, అవన్నీ చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. ఈ ప్రేమ తత్వంలో ఉండటం వల్ల ఈ బాడీస్ అన్నీ మనము ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాం కాబట్టి, ఇలాంటి ఎళ్ళటానికి ఆ భావనలో ఉండి చేస్తూ ఉంటే మనం మర్చిపోకుండా కూడా ఉంటాము. అప్పుడు ఆమె కాళ్ళు ఈ భూమి మీదకి కనెక్ట్ అయినట్టు ఎనర్జీస్ రావటము, ఈ ప్రపంచంలో ఉన్నట్టు, ఇయన్నీ ఆమె మాటలు వింటున్నట్టు ఫస్ట్ టైమ్ గుర్తు తెచ్చుకొని, ఈ పెర్ఫార్మన్స్‌లో మ్యాచ్ అయ్యేట్టు ఆ! ఈ హెవెన్స్ నుంచి ఈ ఆకులు పైనుంచి లిఫ్ట్ చేయటము, ఒక వరంగా గుర్తించటం ఇవన్నీ ఇయంతా యూనివర్సల్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ జాయ్‌కి సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట. Ishan and I were now moving in a total harmony. The shape my arms assumed was matched by his and was the pose of my raised foot. After approaching and then drawing back several times, we were now in close proximity. But then I slowly drew away again and began to thrill with arms outstretched. As my eyes rested in the place where Mata and Sri Krishna sat, I saw the images of Sita and Sri Rama replace their forms.
Another turn, and it was again Mata and Sri Krishna. Around and around I spun, and each time I saw that they had transformed from one couple into the another. అది. ఇదంతా ఏంటి అంటే డాన్స్ చేసుకునేటప్పుడు ఈషాను ఈ మూవ్‌మెంట్స్ ఇదంతా ఆ మ్యూజిక్ తగ్గట్టు దగ్గరయ్యి చేయటం అట్లా చేస్తూ చేతులు, కాళ్ళని కలపటము, ఆ భావనలో ఉండటము, నక్షత్రాలు వాళ్ళ అమ్మ చెప్పినయన్నీ గుర్తుపెట్టుకొని చేయటము, ఆ ఫోజులు కాళ్ళతో గాని, చేతులతో చేస్తున్నాలు, భంగాలు ఇవన్నీ చేస్తూ ఉందనమాట. ఎనక కొన్నాళ్ళ క్రితము అవన్నీ చేస్తున్నట్టు దగ్గరికొస్తున్నట్టు చాలా సార్లు గుర్తు తెచ్చుకొని ఉన్నారనమాట. కానీ ఈమె భావన ఎట్లా ఉంది చిన్నంగా నేను కరెక్ట్‌గా చేస్తున్నాను. మళ్ళా కొంచెం డౌట్‌తో అప్పుడప్పుడు ఆర్మ్స్ అది స్ట్రెచ్ చేసేటప్పుడు విషయాన్ని తిరగటము, రౌండ్‌లేయటము ఇట్లా చేస్తూ ఉంది. ఎక్కడైతే ఏ ప్లేస్‌లో అయితే మాతా శ్రీకృష్ణ కూర్చున్నాడో, రెస్ట్ తీసుకుంటూ చూస్తూ ఉన్నాడో, అది సడెన్‌గా ఈమె చూసేసరికి సీత రాము భగవాన్‌లాగా చేంజ్ అయిపోయారు. తర్వాత ఇంకొక భంగం ఇచ్చి ఇంకొక ఇంకోసారి చూసేటప్పటికి వాళ్ళు ఎట్లా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఒక డివైన్ నుంచి ఇంకొక ఫార్మ్‌లోకి ఎట్లా అయ్యారు. అప్పుడు చూస్తే మళ్ళా శ్రీకృష్ణను రుక్మిణి మాతలాగే అయ్యారు. కపుల్‌లాగా అయ్యారు అని చెప్పి చూస్తుందనమాట. Finally, Ishan caught my hand and slowly my movements until we were once again dancing in total harmony. My foot against his, my arms entwined in his. I was surprised by the strength and refinement of Ishan's movement, which outshone any of the men I had even ever danced with, even Uddhav. He was swift, agile in the turning of his steps, yet controlled, light on his feet, a perfect balance of strength and gracefulness. అది. చివరికి ఇషాను చేతులు పట్టుకొని స్లోగా చిన్న మూవ్‌మెంట్లు చేయటము. ఆ! ఆ మ్యూజిక్‌లో ఇన్వాల్వ్ అయ్యి మ్యూజిక్‌కి తగ్గట్టు చేయటము, కాళ్ళు ఆడించటము, చేతులు భంగిమలు చూపించటము ఇదంతా ఆశ్చర్యపోయింది. అతనుకున్న ఆ! బలం గాని, స్ట్రెంత్ గాని ఇదంతా ఇషాన్ చేస్తున్నాయంట చూసేసరికి ఏ మెన్‌తో ఆమె ఎప్పుడూ చేయలేదు. ఉదవ్‌తో కూడా ఇంత ఇదిగా స్టేజ్ మీద అందరి ముందు చేయలేదు. ఏదో కొన్ని కూర్చొని వాళ్ళు ఊరికనే ఇంట్లో చేసుకున్నట్టు సముద్రం దగ్గరికెళ్లి కలిసినప్పుడు అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ, ఇలాంటి స్టెప్స్ గాని అది తను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఫీట్‌ని ఎట్లా చేయాలి, ఆ! ఎవరితో వాళ్ళ మదర్‌తో చేస్తున్న ఎలాంటి చేసి బ్యాలెన్స్ చేసుకొని స్ట్రెంత్ తనకున్నది అంత గ్రేస్‌ఫుల్ లుక్ ఎట్లా ఇవ్వాలి ఔట్‌కమ్ అన్నీ చేశాడు అని చెప్పి చెప్తుంది. After several minutes of dancing arm in arm in perfect harmony with one another, Sita slowly draws away again and moving her hands seamlessly through galaxy of mudras. She sinks to the ground alone, her eyes yearning with love for Ram as he returns her gaze. అదే సెవెరల్ మినిట్స్ కొంతసేపు వీళ్ళు డాన్స్ చేసి చేతులతో ఆ మ్యూజిక్ తగ్గట్టు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం అయిపోయిన తర్వాత సీత స్లోగా లేచి ఆమె చేతులతో ముద్దర్లేయడము, సీతామాత ముద్దర్ల ఫాము ఇదంతా చూసి ఆమె ఎట్లయితే సింక్ అవుతుంది. వీళ్ళు చేసేదానికి అంతా చూసుకొని ఒకటి ఆమె కళ్ళల్లో ఆ ప్రేమ తత్వము రాముడి యొక్క ఎట్లా ప్రేమతత్వంతో ఉన్నది. ఆ భావాలు, భంగాలు ఇయన్నీ చూస్తూ ఉందనమాట ఆమె. ద మ్యూజిక్ ద మ్యూజిక్ slowed to a quiet beat. Revati's voice grew still, and Ishan and I remember immobile. There was a total silence. I had ended the dance in a kneeling position facing Mata and Sri Krishna and saw that they were still enclosed in a single field of stuffed light, his hand resting on hers. Previously, when I had danced the part, it had always been Uddhav to whom I had poured out my love. But now, for the first time, I had truly become Sita, and the torrents of love pouring through me were for Sri Ram, the one who had momentarily appeared to me. Remembering on my knees, my eyes fixed on Sri Krishna, I was completely absorbed by the vision I had seen. Where had his immense love come from? I wondered. అది మ్యూజిక్ కొంచెం కొంచెం చిన్నగా స్లోగా తగ్గుతున్నట్టు ఆ బీట్ తగ్గట్టు చేయటము. అదే టైంలో రేవతిస్ వాయిస్ పెరగటము. బీట్ ఎక్కడైతే తక్కువొస్తుందో హార్డ్ మ్యూజికొచ్చినప్పుడు అక్కడ రేవతి వాయిస్ పెంచి పాడటము. ఇషాను ఇదంతా చేయటము, చూడటము. ఇదంతా అప్పటికి ఇదంతా జరుగుతుంటే అంతా చాలా అందరూ కళ్ళతో ఎదురుతూ సైలెన్స్‌గా ఉన్నారు చూస్తూ. అప్పుడే ఆ డాన్స్ ఆమ మోకాళ్ళ మీద కూర్చొని మాతాకి శ్రీకృష్ణకి ఇంకా ఏంటంటే, ఆ లైట్‌లో ఉన్నదంతా చూస్తూ వాళ్ళిద్దరూ ఎట్లా రెస్ట్ తీసుకొని ఉన్నారు, ప్రేమతత్వంలో ఎట్లా ఉన్నారు. ఇది ఒక అంతకుముందు ఎట్లయితే డాన్సులు చేసి ఒక భాగము ఎప్పుడు
ఉదవుతో కూడా చెయ్యలేదు. ఇది ఎంత ప్రేమతత్వంలో ఉండి ఇట్లా చేశాను. ఇది ఫస్ట్ టైము. సీత అక్క ఆధీనంలో వీళ్ళందరూ ఆధీనంలో గుర్తు తెచ్చుకొని, ఆ ప్రేమతత్వంలో ఉండి, శ్రీరాముడు ఎట్లా ఉన్నారు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మాత దగ్గర నుంచి, ఇయన్నీ గుర్తు తెచ్చుకొని, ఆ భంగాలు అవన్నీ చూపించటము అందరి ముందు. మోకాళ్ళ మీద ఉండి, కళ్ళంతా ఫిక్స్ చేసి శ్రీకృష్ణ వైపు చూస్తూ ఉందన్నమాట. ఇదంతా కళ్ళాయనం ఇదంతా చూసింది నేను అంతా తీసుకున్నాను అని చెప్పి అంటుంది. ఇదంతా ఒక ప్రేమతత్వం ఎక్కడి నుంచొస్తుంది? నేనే ఆశ్చర్యపోతున్నాను అని చెప్పి అంతకుముందు ఎప్పుడు చేయలేదు అని చెప్పి అనుకుంటూ ఉందన్నమాట. Kasini was the first to break the silence. Coming to embrace Ishan, she expressed her joy, saying that she had been carried into the presence of Sri Ram and Sitama. Other voices then rose in praise, but I barely heard them. Wrapped as I was in the vision I had just experienced. Seeing my state, Anjali came over and helped me to rise. అది ఇంకా ఇప్పుడు కాల్సిని వచ్చిందనమాట ఫస్ట్ టైము. ఎట్లయితే ఇప్పుడు సైలెంట్‌గా అందరూ చూస్తున్నారో అప్పుడే వచ్చిందనమాట. వచ్చేసి ఎట్లా ఇషాన్‌తో ప్రేమ తత్వంలో ఉండి ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలి ఇషాన్‌కి, ఈ ప్రెజెన్స్‌లో ఎట్లా సీతమ్మను శ్రీరాముడు ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేశారు, ఎట్లా చేయాలి, ఆ వాయిసెస్ అన్నీ ఎట్లా పొగడాలి వాళ్ళని, ఇదంతా వింటూ ఉందనమాట. అంతా ఊహించుకొని ఒక విధంగా ఎట్లా ఎక్స్‌పీరియన్స్ అయింది, ఏం చేయాలి అనే టయానికి అంజలి వచ్చి మేల్కొలిపి వీళ్ళని ఇట్లా, ఇట్లా అని చెప్తుందనమాట. అంజలి ఐ విస్పర్డ్ ఈస్ దిస్ ఎ డ్రీమ్ ఆర్ ఇట్ రియల్? అది. అంజలితో రాగానే అడుగుతుందనమాట. ఇది నిజంగా జరుగుతుందా? లేదా నా కల అని అడుగుతుంది. "అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్" షీ రిప్లైడ్ విత్ ఎ స్లైట్ లాఫ్. "బట్ ఇట్ ఈస్ ఆల్సో రియల్ మై డియర్. వాట్ వి థింక్ ఆఫ్ యాస్ రియల్ ఈస్ నథింగ్ మోర్ థాన్ ఎ డ్రీమ్." అది. ఇది నిజం కల అంటుంది. మళ్ళా లైట్‌గా నవ్వి సమాధానం చెప్పి ఏమంటుందంటే, ఇది నిజంగానే. ఏదైతే రియల్‌గా జరుగుతుందో మన కలలోకొచ్చిన దానికన్నా ఇది నథింగ్ మోర్ దాన్ ఏ డ్రీమ్. అది కూడా కలగా నిజంగా జరుగుతుంటే అనుకుంటాం. ఎప్పుడో ఒకప్పుడు అనుకోని ఉంటే అది ఇప్పుడు నిజంగా జరుగుతుందంటే అది మన కల భాగమే అది కూడా. కలలో ఎప్పుడో అనుకుంటేనే ఇప్పుడు నిజం జరుగుతుంది అని చెప్పి, ఇది నిజంగానే అవుతుంది అని చెప్పి అంజలి చెప్తదనమాట. She led me over to where Ishan and Kasni were now kneeling with bended head and folded hands before Sri Krishna and Mata, who had risen and were preparing to depart. I watched still in a daze as Mata handed two small jars to Kasni and said to her, అది. ఏంటి అంటే ఇది లేచి ఇంకా ఇషాను, కాసిని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళిద్దరూ మోకాళ్ళ దండేసి, చేతులు కట్టుకొని శ్రీకృష్ణ మాత ముందు నమస్కారం చేస్తూ ఉంటే, అప్పుడు ఎళ్లి ఎక్కడైతే వాళ్ళు ఎళ్ళిపోతున్నారు, ప్రిపేర్ అయ్యారు వెళ్ళిపోవడానికి అని అర్థం చేసుకొని వాళ్ళనే చూస్తూ ఉందన్నమాట. అదంతా వాచ్ చేస్తుంది. అప్పుడు మాత ఒక చిన్న 2 జార్లు కాసినికిచ్చి ఏదో చెప్తుంది అని చెప్తుంది. These are very rare healing plants. Listen carefully, Kasani, to what I say. In the blue jar is a remedy that will heal any wound, no matter how deadly. It can even bring someone back to life, but there is one enough for one usage. In the red jar is a medicine that has no healing power but can subdue the most intense pain. It also can be used only once. You must use your discrimination and decide when and on whom to apply these మెడిసిన్స్. అది. ఏం చెప్తుంది? హీల్ చేయటానికి ఏదో ప్లాంట్స్ లాంటిది ఇస్తూ ఉందనమాట. వీళ్ళని మాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా! వెళ్తూ 2 జార్స్ ఇస్తదనమాట. జాగ్రత్తగా విను కాసిని అని చెప్పి మాత చెప్తుంది. బ్లూ జార్ ఏమో ఆ రెమెడీ ఏంటంటే ఎవరికైనా సరే దెబ్బ తగిలినప్పుడు చనిపోయినా కానీ ఎట్లా అయినా సరే అది ఎంత పెద్ద దెబ్బ అయినా సరే వాళ్ళని మళ్ళా లైఫ్ వస్తది. బ్యాక్‌కి తీసుకురాగలము. అది ఓన్లీ ఒక్కసారే యూజ్ చేయాలి. అదే రెడ్ జార్ ఏంటంటే మందులు. అది అంత శక్తి కలిగిన పవరు. ఏంటి అంటే అది ఎవరికన్నా పెయిన్ ఉన్నా అది కూడా ఒకసారి యూజ్ చేయగలము. ఇది నీ తెలివితేటలు డిసైడ్ చేసి ఎప్పుడు, ఎప్పుడు కావాలి, ఎవరికి అప్లై చేయాలి ఈ మందులు అనే ఉండి నువ్వే చూసుకో అని చెప్పి మాత ఇచ్చి చెప్తుందనమాట. Kasini nodded and then Mata turned to Ishan and handed him a small blue crystal and said, Ishan, this stone is from Sri Krishna and holds the power of a scared mantra.
When you hold it close to your heart and recite the name of Krishna, it will help you find a person when that person is lost or cannot find their way back. This treasure will help you in a time of great need. Keep it with you always. అది కాసిని తలూపి మాతకి చెప్పి మా తలూపింది అనమాట. సరే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకో ఈ మెడిసిన్ ని ఒక్కసారి అని చెప్పి చెప్పింది కదా, సరే అని చెప్పి కాసిని మాత యొక్క ఆర్డర్స్ ని తీసుకుందనమాట. మళ్ళా మాత ఇషాన్ వైపు చూసి ఇషాన్కి ఒక బ్లూ క్రిస్టల్ ఇచ్చి ఏం చెప్తుంది అంటే, ఇది ఒక రాయి, ఇది శ్రీకృష్ణుడు ఒక శక్తులు, ఒక మంత్ర, ఇది స్కేడ్ మంత్ర అన్నమాట. ఎప్పుడైతే నీకు ఇది దగ్గర హార్ట్ దగ్గర పెట్టుకొని కృష్ణ అని చెప్పి పేరు తలుచుకొని పదే పదే అని తలుచుకుంటూ ఉంటావో, అప్పుడు ఎవరైతే మార్గం తప్పిపోయి ఆ! వాళ్ళ దారి కనుక్కోకుండా ఉండి రావాలి అనంటే, ఇది నీకు ఉపయోగపడతది. ఎప్పుడైనా అవసరం వస్తే ఇది వాడు. ఇది నీ గిఫ్ట్ అని చెప్పి ఎప్పుడు నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఇచ్చిందనమాట. చూడండి ఇద్దరికీ వాళ్ళు పైనుంచి రావటము ఆ! వరంగా పెళ్లి దగ్గరుండి చేవిచ్చటం అన్న ప్రకారం అన్న ప్రకారము చనిపోయే ముందు శ్రీకృష్ణుడు వచ్చానే అది ఈమె కోరిక ఇట్లా అయింది. మేనక వీళ్ళు పెళ్ళికి రావటము, మేనక కాళ్ళ మీద ఆ మాత బ్లెస్సింగ్స్ తీసుకోవటం, కృష్ణ భగవానుడు ఇవంతా కలలు కంటం. ఆ! ఇట్లా వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత డాన్స్ చేయమని చెప్పి ఇప్పుడు చెయ్యి అని అంటము. వధూవరుతో ఎప్పుడు చేయలేదు. ఇంత క్రౌడెడ్‌తో అని మర్చిపోతాం అనంటే, మళ్ళా మాత నేను గుర్తు చేస్తానని నా మైండ్‌లోకొచ్చి చెయ్యటము. ఆ మ్యూజిక్ అంతమంది మ్యూజిషియన్స్, పాటలు పాడేవాళ్ళు ఇంత ఆధీనంలో కోలాహలంగా చాలా పెళ్లి అయిపోయింది. డాన్స్ చేయటం అయిపోయింది. మాత వాళ్ళు ఎళ్ళిపోతారు అని దృష్టి తిప్పినప్పుడు, కాస్మిక్ 2 గిఫ్ట్‌లిచ్చింది. ఎట్లా ఉపయోగించాలో చెప్పింది. ఆ గిఫ్ట్‌ల యొక్క విలువ ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అట్లానే శ్రీకృష్ణుని యొక్క స్టోన్ కూడా ఇచ్చి, ఇషాన్‌కి ఎట్లా ఉపయోగించాలి ఎప్పుడైతే అప్పుడని గూడా చెప్తుంది. Then I heard Sri Krishna say, "You are part of Indraprastha's future. You both will elevate many people through your special gifts which you have cultivated over lifetimes." అది శ్రీకృష్ణ ఏం చెప్తున్నాడు అని అంటే అప్పుడు వింటూ ఉందనమాట. నువ్వు ఇంద్రప్రస్థాన్ని చూసుకునే ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది? నువ్వు ఒక పాత్ దాంట్లో చేయాల్సిన పని ఉంది. మీ ఇద్దరు అక్కడ చాలా మంది జనాల్ని ఎలాంటి స్పెషల్ గిఫ్ట్స్ వరాల్లాగా ఇచ్చి, ఆ రాజ్యాన్ని చూసుకోవటం వరాల్లాగా అలాంటిది లైఫ్ టైమ్‌లో బాగా గుర్తుండే అంత ఇదిగా నువ్వు అక్కడ జనాల్ని కానీ చూడటము, పంటలు పండటం కానీ, ఇంకే విధంగా అయినా వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. It was still daring at Sri Krishna when I felt Anjali give me a slight push forward. Only then did I catch sight of Mata nodding, indicating that I should come before them. Bowing low, I touched their feet, and then instantly my hand flew to my heart as if I hold their presence there. Sujata, have your desires been fulfilled? She asked with a smile. I nodded. Did I not say long ago that Kasni's marriage had already been decided? After all these years, Sujata, it is the time to let go of your doubts. అది. ఏంటంటే ఇంకా శ్రీకృష్ణ వైపు చూస్తూ ఉంటే అప్పుడే అంజలి అక్కడి నుంచి వచ్చి కొంచెం పక్కకు జరిపి చెప్తుందనమాట. మాత తలూపి ఏం చెప్తుంది ఇండికేషన్ ఇస్తుందనమాట. ఎప్పుడైతే ఇక్కడికొచ్చే ముందు వంగి సమాధానం కాళ్ళ మీద పడి ఇన్‌సిస్ట్‌గా హ్యాండ్ మీద చెయ్యి గుండె మీద పెట్టుకొని నీ ప్రెజెన్స్ ఉంది సుజాత. ఎప్పుడైనా నీ కోరికలు మాత దగ్గరకొచ్చి చెప్తుందనమాట. సుజాత నీ డౌట్‌లు నీకు ఉన్న ఇష్టాలన్నీ ఫుల్‌ఫిల్ అయినయి. నువ్వు అనుకున్నట్టు జరిగినియా? అని నవ్వుతూ చెప్తుందనమాట. తల ఊపింది. ఇది ఎప్పుడో కాసిన మ్యారేజ్ లాంగ్ బ్యాకే డిసైడ్ అయింది. ఇన్నేళ్ళు ఎప్పుడో ఇప్పుడు తెలుసుకున్నావా సుజాత? నీ మైండ్‌లో ఉన్న డౌట్‌లని ఇప్పటికన్నా నువ్వు వదిలేస్తావా? ఇంకా ఏమన్నా ఉన్నదా? ఇంకా అట్లా గా ఉంటావా? అని మాతో అడుగుతుందన్నమాట సుజాతని. "Thank you, Mata," was all I could manage to whisper as I turned my eyes to her gratefully. Then my eyes automatically turned back to Sri Krishna, who gazed down at me as if he helped me to rise. The love that had been awakened as I danced was still flooding my being, making it difficult to speak, to ask anything, and so I just stared. Why did his eyes seem so ancient and deep, as if I could lose myself in their vastness? Why did why did I feel as if I gazed into their depths before? I was well beyond
the realm of speech, and as I continued to stare into those bottomless pools of love, I thought I saw myself reflected there, and I heard the words arise from within like a gentle breeze. Do not lose hold of the love that has been awakened. The love is your true nature and will guide you always. Was it his voice or mine? I could not tell. A moment froze in time, transfixed. I stood in an alternate state, lifted by a love I had no name for, and I watched a Sri Krishna turn to Mata, took her hand, and walked away. అంత బాగుంది అసలు ఈ కథ, ఈ పారాగ్రాఫ్. ఇంకా థ్యాంక్ యూ మాత అని చెప్పి, అంటే ఇప్పుడైనా నీ డౌట్‌లన్నీ ఎళ్ళిపోయినియా? క్లియర్ అయిపోయినియా? అని చెప్పింటే, థ్యాంక్ యూ మాత. నేనంతా మేనేజ్ చేసుకుంటున్నానని తను అనుకుంటుందనమాట. అనుకోని గ్రేట్‌ఫుల్‌గా కళ్ళు చిన్నంగా మాత కళ్ళు తిప్పి, ఆటోమేటిక్‌గా శ్రీకృష్ణ వైపు కూడా తిప్పుతూ చూస్తూ ఉందనమాట. నన్ను మేల్కొలిపారు. నేను నిద్రలో అజ్ఞానం అనే జ్ఞానంలో ఉంటే నన్ను నా లోపలున్న జ్ఞానాన్ని మేలుకొలిపి చేశారు. ఇదంతా నేను డాన్స్ చేయటం, అందరి ముందు ఫ్లడ్‌గా ఇదిగా ఉంది. కష్టంగా ఉంది మాట్లాడటం గానీ, ఏం చేయటం కానీ, ఇప్పుడు చూడటం అందరిని, ఇదంతా కళ్ళు నా పాతకాలము ఇదంతా తెలుసుకొని చాలా డిఫికల్ట్‌గా ఉంది. ఏంటిది నేను నా భావన ఈళ్ళు చూడటము, ఇంత లోతుగా ఆలోచించటము, ఇదంతా ఏంటి ఒక మాట్లాడటము అందరి ముందు ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒక ప్రేమతత్వం అనేది ఏర్పడి అందరితో నా నేను మారినట్టుగా నా రిఫ్లెక్షన్ నేను చూసుకోగలుగుతున్నాను. నా బాడీని కానీ ఏదైనా సరే ఇది విన్నాను. మాటలు పైనుంచి ఈ గాలి అంతా నాకు సపోర్టు ఆస్వాదిస్తున్నాను ఇదంతా. అదే అందుకని ఎప్పుడైనా సరే డూ నాట్ అదే యాహ్! హో ప్రేమని పట్టుకోవద్దు. మేలుకొలుపు అని చెప్పి చెప్తుందనమాట. ఇది యొక్క నేచర్ యొక్క ఆళ్ళే నువ్వు మేలుకొలిపితే అప్పుడు నీకు నేచరే గైడ్ చేసి నువ్వు ఎట్లా ఎళ్ళాలి, ఎప్పుడు, ఎట్లా ఎళ్ళాలి అనేది వాళ్ళే సపోర్ట్ చేస్తారు అని ఆమె వాయిస్‌లోకొచ్చి చెప్తూ ఉంది. అవి మాటల రూపం నేనేమి అంత భావనతో చెప్పలేను కానీ కొన్ని నిమిషాలు ఆగి కొంచెం ఫిక్స్ చేసుకొని, మళ్ళా అటువైపు చూస్తూ ప్రేమతత్వంలో ఉండి, ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి మళ్ళా శ్రీకృష్ణ వైపు మాత ఆహ్, ఎళ్దాం అని మాత కళ్ళు తిరిగి చేపట్టుకొని ఇద్దరు కలిసి ఎళ్ళిపోయారు. అక్కడి నుంచి సెరమనీ నుంచి ఎళ్ళిపోయారు అని చెప్పి చెప్తుందనమాట. ఇంకా ట్రాన్స్‌ఫర్మేషను వాళ్ళు రావటం, తిరగటం, చూడటము అదే భావనలో ఉందన్నమాట. Kasini and Ishan had been standing nearby, and now they came over and put their arms around me, slowing drawing me back from my trance. As I watched the forms of Mata and Sri Krishna move into the distance, I realized there was no chariot to bring them back to Dwaraka, and in a muted voice, I asked, speaking to nobody in particular, how will they travel back to Dwarka without a chariot? మళ్ళా క్వెషన్ ఫార్మ్ లాగా ఆమెకి మళ్ళా స్టార్ట్ అవుతుంది. క్లియర్ అయిందా అంటుంది. మళ్ళా క్వెషన్ ఫార్మ్ లాగా అవుతుందనమాట. కాసినియను ఇషాన్ దగ్గరికొచ్చి నుంచొని ఇద్దరు చేతులు పట్టుకొని ఇద్దరి మీద చేతులేసి హగ్ లాంటిది అట్లా ఇద్దరు ఉండి ఇంకా ఇంకా ఏం జరగబోతుంది? ఇంకా ముందు ఏంటి? బ్యాక్ ఏముంది? ఇదంతా జరగటానికి కారణం ఏంటి? ఇదంతా ఫార్మ్స్ మాతా శ్రీకృష్ణ ఇంత దూరం ఎట్లా వచ్చారు? వాళ్ళకి రథం కానీ ఏమి లేదు. ఎట్లా తెలుసుకోవాలి? వాళ్ళు బ్యాక్ ద్వారకాకి ఎట్లా ఎళ్తారు? అని చెప్పి ఆమె కొంచెం మాట్లాడి ఆమెలో అడుగుతూ ఉందనమాట. ఎవరితో పర్టిక్యులర్‌గా అడగట్లేదు కానీ, మాట్లాడుకొని ఎట్లా ఎళ్తారు? రథంలాని ఏది లేకపోతే ద్వారకాకి ఎట్లా ఎళ్తారు వాళ్ళు ఎనక్కి అని చెప్పి ఆ భావనలో ఉందన్నమాట. Anjali, who was standing nearby, responded, Sujata, after all these years, you still ask. Mata and Sri Krishna are not returning to Dwaraka. They are still in the Matsya kingdom awaiting the arrival of Pandavas. Mata won't return for some weeks yet. అది అంజలి దగ్గర నుంచొని సమాధానం చెప్తుంది సుజాత. ఇన్నేళ్లయినా గాని నువ్వు ఇంకా అడుగుతూనే ఉన్నావు. మాతా శ్రీకృష్ణ ద్వారకాకి రారు. వాళ్ళు మత్స్య కింగ్‌డము వాళ్ళు పాండవాస్ వస్తున్నారు గాబట్టి, దాని కొరకు ఎదురు చూస్తున్నారు. మాత కొన్ని వారాల వరకు అక్కడే రాదు ద్వారకాకి అని చెప్పి చెప్తుందనమాట. My eyes remained fixed on the two figures walking down the hill from the promontory. How can that be? I wondered. They are here walking away. How can they be in the Matsya kingdom? As I stood staring, I saw their forms now halfway down the hill disappear into a mist of light, and I heard Anjali ask,
హ్యావ్ యూ నాట్ ఎట్ రియలైజ్ హూ దే ఆర్. అదే కళ్ళు నాకు ఇంకా ఫిక్స్ అయినాయి ఆ రెండు ఫార్మ్స్ ఫిగర్స్ ఇంకా నడుస్తున్నట్టే ఇక్కడే భూమి మీద ఉండి వాళ్ళు కొండ మీద నడుస్తున్నట్టే అని ఉంది. ఎట్లా ఆశ్చర్యం ఇది జరగటము, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు అని ఉంది. మత్స్య కింగ్డంకి ఎట్లా వెళ్ళారు వాళ్ళు, అక్కడ ఎట్లా కనిపిస్తున్నారు ఏంటి వాళ్ళ ఫామ్ అవతారాలు ఏంటి, సగమేమో భూమి మీద ఈ కొండల మీద కనిపిస్తున్నారు, సగమేమో అట్లా అంటుంది. ఎట్లా ఈ లైట్ లో ఎట్లా వాళ్ళు వెళ్ళిపోయారు, డిసపియర్ అయ్యారు ఏంటి అడుగు అంజలి అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా నువ్వు ఇంకా రియలైజ్ అవ్వలేదా వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంజలి అడుగుతుందన్నమాట సుజాతని. దెన్ ఐ హర్డ్ హర్ సే, కమ్, మాతా హెర్ సెండ్ ఫుడ్ ఫ్రమ్ ది ప్యాలెస్, దిస్ ఇస్ ద వెడ్డింగ్ ఫీస్ట్, లెట్ హర్ సర్వ్ ద గస్ట్. ఇంకా రా అని చెప్పి, ఇంకా నువ్వు రియలైజ్ అవ్వలేదా ఎవరు వాళ్ళని తెలుసుకోలేదా, రా అని చెప్పి మాత ప్యాలెస్ నుంచి ఫుడ్ పంపించింది, వెడ్డింగ్ ఫీస్ట్ ఇది, అందరూ సెలబ్రేట్ చేసుకుందాం, గెస్ట్లందరికీ పెడదాం రా అని చెప్పి చెప్తుందన్నమాట. మాస్టర్స్ ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? వండర్ఫుల్ గా ఉందండి వాళ్ళ ఎపిసోడ్ సెషన్. ఏంటి మనీ? వండర్ఫుల్ గా ఉంది ఇవాళ సెషన్ అంటున్నా. యా యా అసలు చాలా ఫుల్ బాగుంది. ఎనర్జీస్ ఉన్నాయి వింటుంటే. యా యా నాకు కూడా అట్లానే చదువుతుంటే అట్లానే అసలు ఎనర్జీస్ చాలా ఉమ్, అంత వస్తుంది అనమాట. అన్ని ఊహించుకుంటూ ఉంటే అవన్నీ అట్లానే ఉంది ఉమ్. చదువుతుంటే. కళ్ళ ముందరే కదలాడుతున్నారు రాముడు సీత మారిపోయి కృష్ణుడు రుక్మిణి అయినట్టుగా. అది ఆమె ఒకసారి చెప్తుంటే డాన్స్ చేసేటప్పుడేమో అట్లా ఉన్నది ఆ, కనిపిస్తున్నారు, ఇంకోసారి మళ్ళీ ఉన్నసరికి మళ్ళీ వాళ్ళ రూపం వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే ఇదంతా ఎట్లా ఆశ్చర్యం అని అలానే చూస్తూ ఆ ఫామ్ చూస్తూ చేస్తున్నట్టు ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నంత భావన, పెళ్లి వాతావరణంలో ఉన్నంత భావన నాకైతే చదువుతుంటే కలిగింది మని. నాకు కూడా అంతే వింటా ఉన్నా నేను. మనం కూడా అక్కడ ఉన్నట్లు అనిపించింది. అంటే ఆ రాసిన ఆధర్ కూడా అంత గొప్పగా రాశారండి. ఇన్వాల్వ్ అయ్యి అనుభవించి పక్కన వాళ్ళు కూడా ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు ఫుల్గా అనే భావనతో రాశాడు. అదే భావన మనం రిసీవ్ చేసుకుంటున్నాం ఆధార ద్వారా, ఎనర్జీస్ దీనా మేడం జరిగేవి. మేడము చాలా చక్కగా రాసింది. అది రాయటము అంటే ఉమ్, చాలా డిస్క్రిప్షన్ కూడా చాలా బాగుంది. ఆమె ఆమె ఎనర్జీస్ అందులో కూడా ఉంటాయి కదండి. ఆమె క్రియాయోగ 40 ఏళ్ళు చేసిన గొప్ప మనిషి కదా. ఆమె ఎన్నో ఏళ్ళు ఆమె స్పిరిచువల్ దాంట్లో ఉండి ఇది లాస్ట్ జన్మ అయి ఉంటుంది ఆమెకి. మేబీ 1 or 2 ఉంటాయేమో, అంతకంటే ఎక్కువ ఉండవు అనుకుంటా. అసలు ఎంత ఎనర్జెటిక్ గా ఉందో వింటుంటే చెప్పలేను. థ్యాంక్స్ టు యూ అండి. అయ్యో థ్యాంక్స్ నాకు కదండి, యూనివర్స్ కి ఈ బుక్ నా ద్వారా చదివించినందుకు, మీ ద్వారా పంపించి చెప్పించినందుకు, అందరూ వింటున్నందుకు, నేను చదువుతున్నందుకు అంతా యూనివర్స్ కండి. ఇదంతా అరేంజ్మెంట్ మందే ఉందండి. జస్ట్ పాత్ర, ఒక డ్రామాలో కాసేపు పాత్ర లాగా వచ్చాను. ఇదంతా చేపిస్తుందంత యూనివర్స్, మనం కాదు. నిజమే అండి. ఎన్ని రోజులు ఈ బుక్ యొక్క ఆనందం తెలియలే, ఇవాళే బాగా తెలిసింది. ఆ, అంటే అండి ఒక్కొక్క పాత్ర వస్తుంది ఈమెకి, డౌట్లు వస్తున్నాయి కానీ ఆ డౌట్ ఎట్లా, ఆ పూర్వజన్మలోకి వీళ్ళకి ఎట్లా కనెక్షన్ ఉందని ఉందన్నమాట. ఉమ్, కానీ రియల్ గా గంధర్వాస్ వచ్చి వీళ్ళ ముందు వీళ్ళకి పెళ్లి చేయటము, వీళ్ళు అంత ముందే చూడటము, ముందే ఫిక్స్ అయిందని మాత చెప్పటము, ఇవంతా ఏంటి అంటే ఎంత కనెక్షన్ ఉంది లోకాలకి, డైమెన్షన్స్ కి, పీపుల్ కి, ఆ ఎలాంటి జరుగుతుందని కూడా మనం ఇక్కడ గుర్తించి తెలుసుకోవాలండి బాగా. అవునండి. ఆ లోకాల నుంచి కూడా మనం చేసిన మంచితనం ఎప్పుడు ఎక్కడికి పోదు అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. ఉమ్, అవునండి. యాహ్! అండి. ఇదంతా ఏంటి అంటే మనం చేసే మంచితనానిది ఏదో ఒక రూపాన మనకి మంచిగానే వస్తది. అదే భావనలో ఉండి ఎప్పుడు మంచి సత్యంగా ఉండి, మంచి భావనలో ఉండి ముందుకెళ్తూ అన్ని యాక్సెప్టెన్స్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అన్నీ మంచిగా ఉంటది అని నేను తెలుసుకున్నానండి. నాకు తెలుసు, ఇంకా బాగా డీప్‌గా కనెక్ట్ అయ్యాను. అవునండి, తెలిసిన విషయమే గాని మళ్ళీ మళ్ళీ మనకు మనం రిమైండ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. హ్మ్. మనము ఎట్లా ఉన్నాము? ఏంటి? నిజంగా డాన్స్ అసలు అసలు ఈ బుక్స్ చదవటానికి మనం ఎన్ని జన్మల పుణ్యం చేశామో, ఈ వినటానికి ఎన్ని జన్మల పుణ్యం చేశామో అనిపిస్తుంది. గ్రూప్ లో ఉండటానికి ఏది ఈ బుక్ ఏది మనం గ్రాంటెడ్ గా తీసుకోవద్దండి. ఆ యూనివర్స్ కృతజ్ఞతలు అంతే. అంతే అండి. ఇప్పుడు
నేను ఒకప్పుడు డాన్స్ చేసేదాన్నండి హ్మ్. చిన్నప్పుడు. ఆ, హ్మ్. ఈ డాన్సెస్ బుక్ రావడం ఏంటి అంటే, నేను చదువుతుంటే ఎప్పుడు అనుకుంటూ ఉంటానన్నమాట భావన. డాన్సెస్ హ్మ్. బుక్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవటం ఏంటి. హ్మ్. చూడండి ఆ రైట్ పర్సన్‌తోనే చదివిచ్చాలి యూనివర్స్ గూడా ఆ! బుక్. అది హ్మ్. నేననేది అది. అట్లా చదివించటం ఏంటి, హ్మ్. ఈ ఆదరు ఈ ఫార్మ్స్ పూర్వజన్మ గురించి తెలుసుకోవటం ఏంటి అని ఇంకొక స్టెప్పులు ఇంకా వెయ్యాలి మనం. ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళాలి. స్పిరిచువాలిటీలో ఎట్లా ఎదగాలి, ఎట్లా యాక్సెప్ట్ చెయ్యాలి అన్నీ, ఎట్లా హ్మ్. సమభావనలో ఉండాలి అన్నీ తెలుసుకుంటున్నాము దీని ద్వారా, బుక్ ద్వారా. అందుకనేనండి బుక్‌లో ప్రతిదీ మనము డీప్‌గా చదివి అది చ చదివిన దాంట్లో కొంచెం అన్నా మనం పెట్టుకొని ఆచరణలో పెట్టుకుంటే చాలా బావుంటది. అవునండి. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. హ్మ్. ఇంకెవరన్నా మాట్లాడతారా మాస్టర్స్?